హలో ఎవరు ఈరోజు మనం ఇంకొక బిట్ మ్యానిపులేషన్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, క్లియరింగ్ ఏ బిట్. క్లియరింగ్ ఏ బిట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 9 అని ఇచ్చాం. ఓకే, పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను అనుకోండి. బైనరీ వాల్యూ ఫర్ 9 ఈస్, బైనరీ వాల్యూ కనుక్కోవడం 1 0 0 1. ఓకే, పొజిషన్ వచ్చేసి 2, 0th పొజిషన్ ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఈ పొజిషన్ లో ఉన్న వాల్యూ అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి మనం దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకవేళ 1 ఉంటే, ఓకే, ఇక్కడ ఒకవేళ 1 ఉంటే దాన్ని 0 చేయాలి. 0 ఉంటే అది 0 గానే ఉంటుంది. దాన్ని మనం క్లియరింగే బిట్ అంటాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 7, పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను అనుకోండి. 7 యొక్క బైనరీ వాల్యూ 0 1 1. పొజిషన్ వచ్చేసి ఫస్ట్ ప్లస్, అంటే ఇది 0th, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. దీంట్లో 1 ఉంది. ఈ 1ని మనం 0గా చేయాలి. 1ని 0గా చేయాలి. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ 1ని మనం 0 చేయాలి. ఈ 1ని 0 చేస్తే 1 0 1 అవుతుంది. దీని అవుట్పుట్ వచ్చేసి 5. దీనికి మనకు ఒక చిన్న లాజిక్ ఉంది. బిట్ మ్యానిపులేషన్లో ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ చూడండి. n అండ్ నెగోషియేషన్ ఆఫ్ 1 లెఫ్ట్ షిఫ్ట్ పొజిషన్. ఇప్పుడు n వాల్యూ వచ్చేసి 7 అండ్ నెగోషియేషన్ ఆఫ్ 1 లెఫ్ట్ షిఫ్ట్ పొజిషన్. ఇప్పుడు 1 లెఫ్ట్ షిఫ్ట్ పొజిషన్ ఎంత? 1. 1 అంటే మనకి ఏ వాల్యూ వస్తుంది? ఇక్కడ 1 0 0 0 అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని వాడుతున్నాం కాబట్టి 0లు ఉంటే 1లుగా, 1లు ఉంటే 0గా అవుతాయి. 1 1 0 1 అవుతుంది. ఓకే, 7 బూలియన్ వాల్యూ వచ్చేసి 0 1 1. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ వచ్చేసి 1 1 0 1. ఓకే, 0 అండ్ 1 0, 1 అండ్ 1 1, 1 అండ్ 0 0, 0 1 అండ్ 1 1. దీని వాల్యూ వచ్చేసి 5. ఓకే, అర్థమైందా? ఇక్కడ మనకు వచ్చింది ఈ బిట్ మ్యానిపులేషన్తో చేసినా కూడా ఇక్కడ మనకు 5 అని వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నంబరు 12 ఇచ్చాడు అనుకోండి. పొజిషన్, సెకండ్ పొజిషన్ ఇచ్చాడు అనుకోండి. నంబర్ వచ్చేసి 12, పొజిషన్ వచ్చేసి 2. 12 బూలియన్ వాల్యూ వచ్చేసి 1 1 0 0. ఓకే, 1 1 0 0. పొజిషన్ వచ్చేసి సెకండ్ పొజిషన్ అంటే ఇది 0th, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఈ సెకండ్ పొజిషన్లో 1ని మనం 0గా చేయాలి. ఈ సెకండ్ పొజిషన్లో ఉన్న 1ని 0గా చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? ఈ పొజిషన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ 1 అవుతుంది, మిగతావన్నీ 0s. మనం సింపుల్గా ఏం చేస్తున్నాం? దీనికి నెగోషియేషన్ యాడ్ చేస్తున్నాం. నెగోషియేషన్ యాడ్ చేస్తే 0 ఉన్నది 1 అవుతుంది, 1 ఉన్నది 0 అవుతుంది, 0 ఉన్నది మళ్ళీ 1 అవుతుంది, 0 ఉన్నది ఇక్కడ 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు 12 అండ్ ఇక్కడ వచ్చిన వాల్యూకి మనం చేయాలి. ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటి? 8 4 2 1 అంటే 8 + 2 10 11. 2 1 అండ్ 11కి చేయాలి. 12 బూలియన్ వాల్యూ 1 1 0 0. దీని వాల్యూ 1 0 1 1. ఇప్పుడు చూడండి, ఇక్కడ అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. 1 అండ్ 1 is 1, 1 అండ్ 0 0, 0 అండ్ 1 0, 0 అండ్ 1 0. ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మీరు ఈ కాన్సెప్ట్ పేరే క్లియరింగ్ ఏ బిట్. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 9 తీసుకున్నాం. పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. 9 బూలియన్ వాల్యూ వచ్చేసి 1 0 0 1. పొజిషన్ వచ్చేసి సెకండ్ పొజిషన్, ఇది 0th, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఈ పొజిషన్లో ఏముంది? 0నే ఉంది. మనం ఇప్పుడు ఏం చేయనవసరం లేదు. ఓకే,
ఇక్కడ 1 పెడతా, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0 పెడతా. ఓకే, దీన్ని నెగోషియేషన్ అప్లై చేస్తే మనకేమవుతుంది 1 0 0 1, ఇవి వచ్చేసి 1 0 1 1 అవుతుంది. ఇక్కడ అండ్ ఆపరేటర్ పర్ఫామ్ చేయాలి. 1 and 1 1, ఇక్కడ 0 0 1, వాల్యూ ఏం చేంజ్ అవ్వలేదు. ఓకే, వాల్యూ ఏం చేంజ్ అవ్వలేదు. ఈ పొజిషన్ 2లో ఎలాగో 0 ఉంది కాబట్టి మనకు వాల్యూ చేంజ్ అవ్వట్లేదు. ఓకే, ఈ మొత్తానికి మనకు ఒక చిన్న లాజిక్ ఉంటుంది. లాజిక్ ఏంటి? ఎన్ అండ్ వాడిచ్చిన పొజిషన్ 1 లెఫ్ట్ షిఫ్ట్ పొజిషన్ వరకు వస్తాం. ఇక్కడ మనం నెగోషియేషన్ అప్లై చేస్తాం. ఈ చిన్న లాజిక్ని మీరు అప్లై చేస్తే ఈ బిట్ మ్యానిపులేషన్, క్లియరింగ్ ఏ బిట్ మ్యానిపులేషన్ అనే ప్రోగ్రామ్ అయిపోతుంది. ఓకే, ప్రోగ్రామ్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ is 8. ఓకే, ఫైండింగ్ నాన్ రిపీటింగ్ నెంబర్ ఫ్రమ్ అరే. ఒక అరేలో నుంచి నాన్ రిపీటింగ్ ఎలిమెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అరేలో 1 2 2 అని ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ వచ్చేసి మనకు 1 అని రావాలి. నాన్ రిపీట్ కాని నెంబర్ ఏంటి? 1 కాబట్టి 1 అని రావాలి. ఇప్పుడు ఇంకొక అరే తీసుకుంటున్నాం. ఓకే, ఇది ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 2లో ఇంకొక అరే తీసుకుంటున్నా. ఇక్కడ 3 4 3 2 1 1 4 5 అని ఉంది. నాన్ రిపీటింగ్ నెంబర్ ఏంటి? ఇక్కడ 5. నాన్ రిపీటింగ్ నెంబర్ 5. ఓకే, ఇలా మనకు నాన్ రిపీటింగ్ నెంబర్, రిపీట్ కానిది మనకు అవుట్పుట్లో రావాలి. ఇక్కడ 2 ఉంది, అలాగే 3 4 3 2 1 ఇప్పుడు ఇంకో 2ని ఇక్కడ ఇచ్చాను అనుకోండి, 1 1. ఇప్పుడు మనకు రిపీట్ కానిది ఏంటి? 5 ఒకటి రిపీట్ అవ్వాలి. ఓకే, రిపీట్ కాని ఎలిమెంట్ని మనం ప్రింట్ చేయాలి, నాన్ రిపీటింగ్ నెంబర్ని మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు దీన్ని XOR ఆపరేషన్స్తో ఎలా వర్క్ చేయొచ్చు? బిట్ వైజ్ ఆపరేషన్స్లో XOR ఉంటుంది కదా, ఆ XORతో మనం దీన్ని ఎలా చేయొచ్చు చూద్దాం. ఇప్పుడు నేను ఈ అరేని తీసుకుంటున్నా, 1 2 2 అని తీసుకుంటున్నా. ఓకే, దీంట్లో ఉన్న ఎలిమెంట్ 1 XOR 2 చేస్తున్నా. ఫస్ట్ ఒక రిజల్ట్ వేరియబుల్ తీసుకొని దాంట్లో 0 స్టోర్ చేసుకున్నా. ఇక్కడ 0 XOR 1 అని చేస్తున్నాం. ఫస్ట్ 0 బూలియన్ వాల్యూ ఇలా రాసేసాం, 0 1 బూలియన్ వాల్యూ ఇలా రాసాం. XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 0 or 1 is 1, 0 XOR 0 0 0 0. ఓకే, ఇప్పుడు రిజల్ట్లో మనకు 1 ఉంటుంది. ఓకే, రిజల్ట్లో 1 ఉంటుంది. మనం మళ్ళీ 1 and 2ని పర్ఫామ్ చేద్దాం. 1 and 2 అంటే 0 0 0 1 ఉంది. ఇక్కడ 0 0 1 0, 1 and 0 1, 0 and 1 1, 0 and 0 0, 0 and 0 0. దీని వాల్యూ వచ్చేసి 3 వచ్చింది. ఓకే, రిజల్ట్లో ఇప్పుడు మన దగ్గర 3 ఉంది. మనం మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ 2 ఉంది ఇక్కడ. ఓకే, 3 XOR 2 చేద్దాం. 3 బూలియన్ వాల్యూ 0 0 0 1 1. ఓకే, 0 0 0 1 1 అని రాశాను అనుకోండి. 2 బూలియన్ వాల్యూ 0 1 0. ఇప్పుడు చూడండి, 1 and 0 is 1 and 0 is 1 XOR 0 1, 1 XOR 1 0, 0 XOR 0 0. లాస్ట్కి మనకు రిజల్ట్లో ఏమొచ్చింది? 1 అని వచ్చింది. అంటే నాన్ రిపీటివ్, అంటే రిపీట్ కాని నెంబర్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఇంకొక అరే తీసుకొని సేమ్ లాజిక్ అప్లై చేద్దాం. ఐఎమ్ టేకింగ్ ఎనదర్ అరేని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు అరే ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో 4 ఎలిమెంట్స్ తీసుకుందాం. 1 4 2 4 1
అని తీసుకున్నాం. ఇప్పుడు అవుట్పుట్ వచ్చేసి మనకు 2 అని రావాలి. ఓకే. ఫస్ట్ ఏం చేసాం, రిజల్ట్లో 0 స్టోర్ చేసుకున్నాం. 0 ఒకసారి 1 చేద్దాం. 0 0 0 0 0 1. ఇప్పుడు రిజల్ట్లోకి ఏమొచ్చింది, 1 వచ్చింది. రిజల్ట్లో వాల్యూ వచ్చేసి 1 ఉంది. సెకండ్ ఇటరేషన్కి 1 జార్ 4 చేస్తాం. 1 ఏముంది, 0 0 0 1. 4 బూలియన్ 0 0 1 00. ఓకే. దీని వాల్యూ ఏమొస్తుంది, 1 0 1. అంటే రిజల్ట్లోకి 5 1 స్టోర్ అవుతుంది. ఇది సెకండ్ ఇటరేషన్. థర్డ్ ఇటరేషన్లో రిజల్ట్ వాల్యూ 5. 5 జార్ 2 చేస్తాం. 5 బూలియన్ వాల్యూ 1 0 1. ఓకే. 2 బూలియన్ వాల్యూ వచ్చేసి 0 1 0. 1 and 0 is 1. 0 జార్ 1 is 1. 1 జార్ 0 is 1. ఇప్పుడు R వాల్యూ వచ్చేసి 7 అయింది. దీంట్లో R వాల్యూ 7 అయింది. ఇప్పుడు R వాల్యూ ప్రస్తుతం 7 ఉంది. ఫోర్త్ ఇటరేషన్లో 7 జార్ 4 చేద్దాం. ఓకే. 0 1 1 సారీ 0 1 1. ఓకే. 0 1 0 0. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. జార్ ఆపరేషన్లో ఈ వాల్యూ 0 అవుతుంది. 0 జార్ 0 0 1 1. R is equal to 3. ఓకే. రిజల్ట్ ఏముంది ఇప్పుడు 3. 3 జార్ 1. 3 బూలియన్ వాల్యూ 0 0 1 1. ఓకే. 1 బూలియన్ వాల్యూ వచ్చేసి ఇక్కడ 1 ఇక్కడ 0 0 0. 1 and 1 0. ఓకే. జార్లో 1 and 1 చేస్తే మనకు 0 వస్తుంది. 1 జార్ 0 1. 0 జార్ 0 0. 0 జార్ 0 0. ఓకే. ఇలా మనం జార్ ఆపరేషన్తో రిపీట్ కాని ఎలిమెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. రిపీట్ కాని ఎలిమెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్నిసార్లు ఇటరేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మనం ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఫర్ వాడతాం. ఓకే. లాజిక్ని బిల్డ్ చేద్దాం. ఇప్పుడు ఒక లాజిక్ని బిల్డ్ చేద్దాం. లాజిక్ ఓకే. ఒక లాజిక్ బిల్డ్ చేద్దాం. ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా, రాద్దాం లాజిక్. ఓకే. నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా, ఇంట్ యూనిక్ నెంబర్ అని ఫంక్షన్ తీసుకుంటున్నా. దీంట్లో ఇంట్ అరే అని ఒక అరేని తీసుకున్నాం. ఓకే. దీని లోపల ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ అరే డాట్ లెంగ్త్ అంటే అరే లెంగ్త్ వస్తుంది. ఓన్లీ ఫర్ జావా యూజర్స్. ఒకవేళ మీరు పైథాన్ అయితే లెన్ వాడతారు. ఓకే. సి అయితే మీ అంతకు మీరు ఆ అరే సైజుకి కనుక్కొని ఆ తర్వాత ఆ సైజ్ని మీరు ఇక్కడ రాయాలి. ఓకే. ఇంట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ రిజల్ట్ జార్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ i. ఓకే. మనం అక్కడ పర్ఫామ్ చేసిన లాజిక్ని ఇక్కడ ప్రోగ్రామాటికల్గా రాస్తుంది. ఫర్ లూప్ క్లోజ్, లాస్ట్కి రిటర్న్ రిజల్ట్. ఓకే. ఇది సూడో కోడ్. దీన్ని మీరు ఈ ఫంక్షన్ని మీరు మీ ప్రోగ్రాంలో అప్లై చేయండి. ఓకే. పైథాన్ అయితే పైథాన్, జావా అయితే జావా, వీటిలలో ఈ ఫంక్షన్ని ట్రై చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.